ఆయన క్యాండిడేట్ గా. మరి ఈ ఆవిష్కరించుకున్నారు ఏంటంటే కొన్ని వేల మంది యువకులని అంతర్జాతీయమే పని చెప్పేసి భౌతికవాదం అని చెప్పేసి పిచ్చి బూతులు తిట్టి ఇదే కేసీఆర్ ని ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ని పిచ్చి బూతులు తిట్టి వాళ్ళు ఏం చేయాలని చెప్పి అంతే చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక పచ్చి అవకాశవాదిగా ఒక విలువ లేని రాజకీయ నాయకుల్లాగా పిచ్చిగా టీఆర్ఎస్ వాళ్ళ గడియాలకు చేరి వాళ్ళ సంకల్పం అంటే ఇంత దారుణంగా మోసం చేస్తే ఇలాంటి కొత్త రాజకీయ నాయకుల్ని కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరమే నగర కర్నూలు ప్రజలకు ఉంటుందని మేము చెప్పదలుచుకున్నాము. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజ్యాంగ పీఠం, మేము అలాంటి అందరం కూడా రాజ్యాంగ పీఠము అట్లాగే సమానత్వ పౌరుల ఉన్న వాళ్ళము, అట్లాగే బహుజనవాదం అందరూ సామాజిక పరంగా ఉండాలనుకునే వాళ్ళం అందరం కూడా ఆయన నన్ను సపోర్ట్ చేస్తే ఈ రోజు ఏమవుతుందంటే అంతకంటే భయంకరంగా దూకుతున్న చేశారట. ఆయన ఆదర్శప్రాయుడట, ఆయన యొక్క పరిపాలనట స్వర్ణయుగమాట, ఆయనట కేసీఆర్ గారు యుగ పురుషుడట. ఇంతమంది అట ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చాక మనం ఏ ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక మంచి విలేకరుడు రాజకీయాలు ఎక్స్పెక్ట్ చేస్తాము. నేను ఉద్యోగ రాజకీయాలు అండి మరీ ఆఖరి చిల్లర రాజకీయ నాయకుల కంటే కూడా భయంకరంగా తయారైంది. సో అందుకనే ఆర్ఎస్పీ ప్రయత్నానికి వాళ్ళు ఈరోజు అలాంటి రాజకీయ నాయకుల్ని అవసరం ఉంది. లేకపోతే ప్రజలు రోజుగానే నమ్మరు. ముందు వచ్చే మంచి నాయకుల్ని ఇలా ఉన్న నాయకులు కూడా నమ్మకంగా ఈయన నమ్మకం చేశాడు, మన కమ్యూనిటీ నమ్మకం చేశాడు, రాజకీయ పౌరులకి నమ్మకం చేశాడు, రాజుల గానానికి నమ్మకం చేశాడు. ఈ రాజ్యాంగాన్ని దేశ రాజ్యాంగం బయట వేయాలన్నా